ఎన్నికల సందర్భంలో డబ్బులు కలెక్ట్ చేసుకుని అంటే ఆల్రెడీ తెలుగుదేశం దగ్గర ఉంటాయి. కానీ ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఉండే నిధులు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిధులు వేరు. ప్రస్తుతం అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 నుండి 50 కోట్లు ఖర్చు పెడుతుంది అన్నటువంటి ప్రచార నేపథ్యంలో వీళ్ళు కూడా ఆ రేంజ్లో అమౌంట్ సర్దుకోవాలి. వీళ్ళ క్యాండిడేట్ ఎంత ఖర్చు పెడతాడో మిగతాది వాళ్ళు ఖర్చు పెట్టడానికి సిద్ధపడాలి. అవతల వాళ్ళు 500 ఇస్తే మనం 100 ఇస్తామంటే వర్కౌట్ కాదు. అది చూసాం కదా అప్పుడు మునుగోడు దగ్గర ఏం జరిగిందో. కాబట్టి ఆ సిచ్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి క్లియర్గా కనబడుతున్నటువంటిది డబ్బులు ఇది అయ్యేటప్పటికి నారాయణ విద్యా సంస్థలో మన సోదాలు ఎందుకు అంటే తాజాగా వినబడుతున్నటువంటి ప్రచారం ఏంటంటే దాదాపుగా అక్కడ ఒక 4 కౌంటర్లు పెట్టి ₹2 నుంచి ₹5 వడ్డీకి ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి చాలామంది దగ్గర నుంచి డబ్బులు అప్పు కింద తీసుకుంటున్నారు. అంటే తెలుగుదేశానికి ఫండింగ్ చేస్తున్నారు. అదేం ఫండింగ్ అంటే ఫ్రీగా కాదు, అప్పు దగ్గర తీసుకుంటున్నారు నారాయణ గారు. అలా తీసుకుంటుంటేనే ఆ విషయం తెలిసి డబ్బులు లంసంగా ఒకేసారి ఉంటుంది. సాధారణంగా ఇంత డబ్బులు అధికారికంగా వైట్ మనీగా ఎవరెవరు బ్లాక్ మనీనే కలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆ మనీ గురించి తెలిసినే వెళ్ళారు. కానీ నారాయణ గారికి వీళ్ళు ఇట్లా వస్తారని ముందే తెలిసి ఆ డబ్బులను అయితే దాచేశారన్నటువంటి ప్రచారం నడుస్తోంది.